రాజన్న వారసుడు జగనన్నరా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి. ఓకే నో యూస్. వాడు విండండి. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి. నా చివరి కోరిక నన్ను మంచి అనిపించేట్టు చేయమని చెప్పని కొడుకుని అడిగా అంట. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. కొడుకు ఆలోచించి అతనికి ఒకటే తట్టింది, తండ్రి చేసినటువంటి చండాలం కంటే ఇంకా మెంటల్ తిక్కగా మాట్లాడుకో. 100 రెట్లు చండాలం చేస్తే గానీ మా నాన్నకు మంచి పేరు రాదని చెప్పని కొడుకు అక్కడి నుంచి చేయని దుర్మార్గం లేదు. అరవకు, తగ్గించో, తగ్గో. చివరికి ప్రపంచం అంతా కూడా వీడి తండ్రి పోయినట్టు నయం రా బాబు, వీడు మరీ తప్పగా చండాలంగా ఉన్నాడు ఏం ఫీల్ ఉండదు మామయ్య అని చెప్పని మాట్లాడుకుంటే తండ్రి ఆత్మ శాంతించిందంట. మీకే గుర్తు లేకపోతే ఎన్నోళ్ళు మాకేం గుర్తుంటదా. నేను ఇక్కడ ఏమంటానంటే, యాక్చువల్గా పిన్నెల్లి గారికి ఉన్న ములాఖాతులు టైం అయిపోయింది కాబట్టి, అయినా కూడా హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఒక ఎక్స్-సీఎం రిక్వెస్ట్ చేస్తే పర్మిషన్ ఇచ్చాం. అవునా కదా? ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు కుటుంబ సభ్యులకి 3వ ములాఖాత్ ఇవ్వాలంటే ఇచ్చేవారు కాదు. నువ్వు పాయింట్కి వస్తావా, అక్కడికి నేను రమ్మంటావా? కానీ ఈ రోజు మేము ఏం చేసాము, అతను రిక్వెస్ట్ అంటే అతనికి పర్మిషన్ లేదన్న సంగతి కూడా తెలుసుకున్న తర్వాత కూడా అతను రెడీ అయ్యారంటే నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ, అక్కడ గలాటా సృష్టించడానిక మేము యాజ్ పర్ రూల్కి పైకి వచ్చి హ్యుమానిటీ బేసిస్ మీద ఇచ్చాం. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. పోన్లే, నా కొడుకు చివరి రోజుల్లో నా మాట తీర్చాడు. ఏదో తేడాగా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి, మిమ్మల్ని ఎక్కడ చూడలేదు. ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్. చెప్పు, 10ంటికే వస్తానన్నారు. నేను 10కి రాను, మరి 11కే వస్తా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏ హామీలైతే అసాధ్యమైనవో, అసాధ్యము ఇప్పట్లో చేయలేమని వాళ్లే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఎవడండి బాబు, ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి. ఈరోజు అధికారం లేకొచ్చిన వాళ్ళు వచ్చి నెల తిరక్కముందే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందన్న వాళ్లే వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్ని. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటుందా? మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ ఏదో చేయండి.